గొప్ప గొప్ప భక్తుల హృదయాల్లో ఈ మాటలు వాళ్ళని ప్రోత్సహించి పురిగొల్పి సమాజానికి ఎంత సేవ చేసేదో తెలుసా అండి. యేసయ్య అంటాడట, నేను ఆకలిగా ఉన్నాను, నేను దాహంగా ఉన్నాను, మీరు నాకు దాహమును తీర్చారు. నేను ఖైదీగా ఉన్నాను, మీరు నన్ను చూడడానికి వచ్చారు. నేను రోగిగా ఉన్నాను, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. బలా నమ్మకమైన అయ్యా, నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే నేను మీకు ఆకలి ఎప్పుడు తీర్చాను? అయ్యా, నువ్వు దాహంగా ఉన్నావా, నేను ఎప్పుడు నీకు దాహం తీర్చాను? నువ్వు ఎప్పుడు రాలేదు నా ముందుకు అని అంటావంట. అప్పుడు ప్రభు అంటాడంట, మిక్కిలి అల్పులైన ఈ నా ప్రియ సహోదరులకు ఒక్కరికి నువ్వు చేస్తే నాకు చేసినట్లే అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు యొక్క బోధలు ఇలా ఉంటాయి. ఇది నా బోధలే కాదు, ప్రభు యేసుక్రీస్తు బోధలు. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం గొప్ప గొప్ప భక్తుల హృదయాల్లో ఈ మాటలు వాళ్ళని ప్రోత్సహించి పురిగొల్పి సమాజానికి ఎంత సేవ చేసేదో తెలుసా అండి. మదర్ తెరీసా అనే వ్యక్తి తన జీవితాన్ని మొత్తం పేదలకు దానం చేసేసింది. తనకు భవిష్యత్తు లేదు, తన గురించి అసలు ఆలోచించుకోలే, తన ఇతరుల కొరకే పాటుపడింది. అలాంటి భక్తులు కొంతమంది తమ ఆస్తులను మొత్తం కూడా రాసేసి వెళ్ళిపోయారు. వట్టిగా చచ్చిపోయడం కాదు, ఈ లోకంలో వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాసిపడేస్తారు బీదలకు. అలాంటి వాళ్ళు క్రైస్తవులు ప్రపంచం నిండా అనేక మంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అలాంటి మంచి పనులు చేయబట్టి ఈరోజు సమాజం ఎంత అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం. మన భారతదేశానికి కూడా వచ్చారు వాళ్ళు. మన భారతదేశానికి వచ్చి వాళ్ళ శక్తి, ధనము, యుక్తి మొత్తం కూడా భారతదేశంలో వాళ్ళు విత్తారు. ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎన్నెన్ని కనుగొన్నారు, ఎన్నెన్ని పనులు చేశారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టారు. ఇవన్నీ ఇతరులకు సహాయం చేయాలని ఒక మంచి హృదయంతో, గుడ్ సమారిటన్, ఒక మంచి సమయుడిగా మేము ఉండాలని ఒక మంచి హృదయంతో వాళ్ళు చేసిన పనులు ఈరోజు భారతదేశాన్ని ఒక మంచి స్థితికి తీసుకుని వెళ్ళాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, సహాయం చేసే విషయంలో అయితే మనం శత్రువులకు కూడా సహాయం చేయాలట అండి.